ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎడ్యుకేషన్ కింగ్స్ 90. ఈరోజు మనం ఈ వీడియోలో మేజర్ స్టాటిస్టిక్స్ తీసుకున్న వాళ్ళకి టోటల్ ఎన్ని పేపర్స్ ఉంటాయి అండ్ వాట్ ఈస్ సిలబస్ ఏంటి చూసుకుందాం అనమాట. సో ఫస్ట్ వచ్చేసరికి మేజర్ వాళ్ళకి 12th కోర్సుగా అప్లైడ్ స్టాటిస్టిక్స్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ 13 కోర్సుగా కంప్యూటేషనల్ స్టాటిస్టిక్స్ అండ్ ఆర్ ప్రోగ్రామింగ్ ఉంటుంది. నెక్స్ట్ 14 టూ పేపర్స్ ఉంటాయి అనమాట. ఆ టూ పేపర్స్లో వన్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో 14ఏగా వచ్చి ఆపరేషన్ రీసెర్చ్. నెక్స్ట్ 14బీగా వచ్చేసరికి స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి 15లో కూడా అంతే, టూ పేపర్స్ ఉంటాయి, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో 15ఏగా ఆప్టిమైజేషన్ టెక్నిక్స్. నెక్స్ట్ 15బీగా అప్లైడ్ స్టాటిస్టిక్స్ 2 అనమాట. సో ఇంతవరకు ఇవి పేపర్స్ అనమాట మేజర్ స్టాటిస్టిక్స్ తీసుకున్న వాళ్ళకి. ఇప్పుడు సిలబస్ చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి అప్లైడ్ స్టాటిస్టిక్స్ అనమాట. దీంట్లో సిలబస్ యూనిట్ 1 వచ్చేసరికి టైమ్ సిరీస్. నెక్స్ట్ యూనిట్ 2 వచ్చేసరికి సీజనల్ కాంపోనెంట్. నెక్స్ట్ యూనిట్ 3 వచ్చేసరికి ఇండెక్స్ నెంబర్స్. నెక్స్ట్ యూనిట్ 4 వచ్చేసరికి వైటల్ స్టాటిస్టిక్స్. సో యూనిట్ 5 ఈ 5 యూనిట్స్ అనమాట. ఒకసారి దాంట్లో ఉన్న సబ్ టాపిక్స్ కూడా చూసుకోండి అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి కోర్స్ 13 పేపర్ వచ్చేసరికి కాంపిటేషనల్ స్టాటిస్టిక్స్ అండ్ ఆర్ ప్రోగ్రామింగ్ అనమాట. సో ఇందులో యూనిట్ 1 వచ్చేసరికి కంప్యూటర్ బేసిక్స్. నెక్స్ట్ యూనిట్ 2 వచ్చేసరికి డేటా ప్రాసెసింగ్. నెక్స్ట్ యూనిట్ 3, నెక్స్ట్ యూనిట్ 4 వచ్చేసరికి ఆర్ ప్రోగ్రామింగ్. నెక్స్ట్ యూనిట్ 5. సో ఈ 5 యూనిట్స్ అనమాట. అందులో ఉన్న సబ్ టాపిక్స్ కూడా ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి కోర్స్ 14గా ఆపరేషన్స్ రీసెర్చ్ అనమాట. సో ఇది సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఇందులో కూడా ఒక 5 యూనిట్స్ అనమాట. సో ఈ 5 యూనిట్స్ నేను ఇక్కడ ఇచ్చాను, ఒకసారి చూసుకోండి అనమాట. మీకు అర్థం కాకపోతే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, తర్వాత చెక్ చేసుకోండి అనమాట. నెక్స్ట్ కోర్స్ 14లో స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్. ఈ పేపర్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ సిలబస్ కూడా ఇక్కడ ఇచ్చాను, ఒకసారి చూసుకోండి అనమాట. సో యూనిట్ వైజ్గా ఇచ్చాను, ఆ ప్రతి టాపిక్ చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ కోర్స్ 15 వచ్చేసరికి ఆప్టిమైజేషన్ టెక్నిక్స్. ఈ పేపర్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి అనమాట ఈ సిలబస్. ప్రతి పేపర్లో 5 యూనిట్స్ ఉంటాయి అనమాట. సో నేను ఇక్కడ సిలబస్ మొత్తం ఇచ్చాను, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి కోర్స్ 15బి అప్లైడ్ స్టాటిస్టిక్స్ 2 అనమాట. సో దీంట్లో కూడా 5 యూనిట్స్ ఉంటాయి. ఇక్కడ నేను సిలబస్ కూడా ఇచ్చాను యూనిట్ వైజ్గా, సో అది చెక్ చేసుకోండి అనమాట. సో ఇప్పుడు చూసేసాం కదా సిలబస్. సో ఇది మేజర్ అండ్ మైనర్ వాళ్ళకి అనమాట. మైనర్ వాళ్ళకి వచ్చేసరికి ఫస్ట్ 2 పేపర్స్ అనమాట, కోర్స్ 12, 13గా ఇచ్చినాయి. నెక్స్ట్ మేజర్గా తీసుకున్న వాళ్ళకి ఈ 4 పేపర్స్ అనమాట. సో చూసుకున్నాం కదా. సో ఇదన్నమాట టోటల్ సిలబస్. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.